నీకు బుద్ధుందా? నువ్వు అసలు ఆడపిల్లవేనా? నువ్వు చదువుకున్న దానివేనా? పైగా డాక్టర్ అంటున్నావు. ఇలాంటి క్రిమినల్ పనులేంటి? ఎనఫ్. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడావు. నేనేం చేస్తా నీకెందుకే? నువ్వెవరు నన్ను అడగడానికి? బాబుని చూసుకోవడానికి వచ్చావు, ఆ పని చూసుకొని వెళ్ళిపో. అంతకు మించి నా విషయంలో వేలు పెట్టాలని చూస్తే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఏం చేస్తావు? నేనొచ్చిన ఈ 2 రోజుల్లోనే నాకు నీ గురించి అంతా అర్థమైపోయింది. నువ్వు ఎలాంటి దానివో కూడా అర్థమైంది. ఏమర్థమైంది నీకు? నేనెవరో తెలుసా? నాకు గౌతమ్కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా నీకు? వాడు నేను చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ప్రాణంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ మధ్యలో వచ్చి ఆ అహల్య అంతా పాడు చేసింది. నా గౌతమ్ని నాకు కాకుండా చేసింది. దానివల్ల మా 2 మనసులు, మా 2 కుటుంబాలు వేరయ్యాయి. అది తెలుసా నీకు? నా గౌతమ్ నాకు కావాలి. దానికోసం నేనేవైనా చేస్తాను. ప్రేమని ప్రేమతోనే జయించాలి. ద్వేషంతోనో పగతోనో కుట్ర కుతంత్రాలు చేసి కాదు. నువ్వు నిజంగా గౌతమ్ గారిని ప్రేమిస్తూ ఉంటే, ఆ ప్రేమలో స్వచ్ఛత, నిజాయితీ ఉంటే అవే మిమ్మల్ని కలుపుతాయి. అంటే నా ప్రేమని తప్పుపడుతున్నావా నువ్వు? నువ్వు ఎప్పుడైతే తప్పుడు పనులు చేస్తున్నావో అప్పుడే నువ్వు, నీ ప్రేమ, నీ స్నేహం అంతా తప్పైపోయింది. నిన్న బాబు గురించి తప్పుగా మాట్లాడావు. ఈరోజు బాబు దగ్గర అహల్య గారు చనిపోయారని చెప్పావు. నీలాంటి దానికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. నువ్వు ఎప్పటికీ గౌతమ్ గారికి దగ్గర కాలేవు. హే, ఈ విషయం నేను ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చు. నేను నిన్ను కొట్టానని మళ్ళీ ఇంట్లో అందరికీ చెప్పి నువ్వు గొడవ చెయ్యొచ్చు. కానీ అలా చేస్తే ఫోన్లో నువ్వేం మాట్లాడేవో నేను అది కూడా చెప్తాను. అప్పుడు అందరి ముందు నువ్వు బ్యాడ్ అవుతావు. ఇప్పుడే చెప్తున్నాను, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యకు. వేశావంటే నీ అసలు విషయం నేను బయటపెడతాను. నర్సు మీరా గారు నా గురించి, బాబు గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? ఇంతకుముందు బాబు గురించి బ్యాడ్గా మాట్లాడిందని అదితిని కొట్టారు. ఇప్పుడు అహల్య చనిపోయిందని నాటకం ఆడిందని కొట్టింది. ఈ ఇంటి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? అసలు తనెవరు? ఎందుకు ఇంత ఇన్వాల్వ్ అవుతున్నారు?